హలో, చెప్పండి మేడం. మీ పేరు? శ్రావణ్. శ్రావణ్. ఏం చదువుకుంటున్నావు? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ మేడం. డిగ్రీ సెకండ్ ఇయర్. సో నువ్వు ఒక భావి భారత పౌరుడిగా ఈ విషయం విన్న తర్వాత, పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ ఉగ్ర దాడి ఈ ఘటన విన్న తర్వాత నీకు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? 26 మంది ఇండియన్స్ చంపేశారు కదా. ఏముంది మేడం, ఇప్పుడు మనకి చాలా అన్యాయం అయింది. 26 మెంబర్స్ ఇట్లా అనిపారు. ఇక మనం కూడా ఏం చేయాలంటే, ఇక మనం కూడా కొంచెం ఎక్కువనే రియాక్షన్ తీసుకోవాలి. ఇక అందరినీ పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడనే దగ్గర ఒక 250 మంది ఉన్నారంట చార్మినార్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడేమో కానీ తెలియదు, కానీ అతన్ని అయితే ఎలా కొట్టాలి. ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ కూడా కొంచెం ట్రై చేస్తుంది, ఇట్లా పాకిస్తాన్ పోయి ఇట్లా చంపుదాం అనుకొని. ఎట్లా ఇక చంపాల్సిందే, మన ఇండియా నిలబెట్టాల్సిందే. ఇండియన్స్ కూడా తక్కువలు కాదని చూపించేసేయాలి అంతే. పాకిస్తాన్ తో యుద్ధానికి వస్తే నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధమే. నాటు బాంబులు వేసేస్తాం మీద. అవునా? అంతేనా? అంతే. సో మరి పొలిటికల్ పరంగా వీళ్ళు ఏమైనా గేమ్ ఆడుతున్నారంటావా పాకిస్తాన్ తో యుద్ధంతో? ఏమో మేడం, ఇగో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మన సెంట్రల్ అయితే బీజేపీ ఉంది కాబట్టి మనకు కొంచెం సపోర్ట్ ఉంది. ఏదో ఒక విధంగా మోదీ సర్కార్ ఎట్లన్నా హెల్ప్ చేస్తుంది ఇట్లాంటి విషయాలలో. మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఏం సపోర్ట్ చేయదు. ఇదైతే పక్కా క్లారిటీ ఉంది. కాంగ్రెస్ అయితే కొంచెం ఫ్రాడే అనిపిస్తుంది, కానీ మన బీజేపీ అయితే పక్కా. నెక్స్ట్ ఎలక్షన్లో అయితే బీజేపీ పక్కా గెలవాల్సిందే అంతే. మోదీ సర్కార్ని గెలిపియాలి ఎట్లన్నా. పాకిస్తాన్ అస్సలు ఉండనియదు, ఎవరిని ఉండనియదు, అసలు అందరిని ఎలా కొట్టేసాలి అంటున్నాను. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అటాక్స్ జరిగినాయి అనుకుంటున్నావా? ఈ అటాక్స్ అంటే ముందు మనకి కేసీఆర్ ప్రభుత్వం ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 years నుంచి. అప్పుడైతే ఒక టైంలో అయింది పుల్వానా అటాక్ అని ఒకటి అయింది. దాని తర్వాత ఆఫ్టర్ 4-7 years తర్వాత ఈ అటాక్ అయింది. ఇక ఎందుకైందంటే ఇక కొంచెం ఫ్రాడ్ ఉంటుంది ఎలక్షన్స్లో, ఈ పార్టీలల్లో అన్ని ఫ్రాడ్లు ఉంటాయి. సో అవన్నీ వదిలేసి ఇక మంచిగా ఓటింగ్ అనేది మనం కరెక్ట్గా చేస్తే ఇక మనకు కూడా కరెక్ట్ న్యాయం జరుగుతుంది ఎక్కడి నుంచి అయినా. ఇదే నేను చెప్పాల్సింది. ఉగ్రదాడిలో నార్మల్గా మతాన్ని టార్గెట్ చేయడం అంటే, ఇప్పుడు ముస్లిమ్స్లో మంచి వాళ్ళు ఉంటారు, హిందూస్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు కదా. మతాన్ని టార్గెట్ చేయడం కరెక్టేనంటావా? ఇప్పుడు మన ఇండియాలో కూడా దగ్గర అందరు ఉంటారు. అవర్ కంట్రీ సెక్యులర్ కంట్రీ, అందరు కలిసి ఉంటారు. కానీ మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ కానీ ఎవరన్నా కానీ అందరు మంచోళ్ళే, అందరు మంచిగానే ఉంటారు. కానీ ఏమైందంటే ఈ అవలగాలని పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు రమ్మంటారు మన దగ్గరికేమో కానీ చిన్నగా ఇట్లా అట్రాక్ట్ చేస్తారు మన వాళ్ళని కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసేస్తారు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అట్లా చెడగొట్టేస్తారు మన వాళ్ళని కూడా. అందుకే మన గవర్నమెంట్ ఏం చేయాలంటే అందరిని ఎలా కొట్టేసేయాలి. పాకిస్తాన్ ఎంతమంది ఉన్నారు మన ఓల్డ్ సిటీలో కానీ ఇక్కడ ఉన్నా కానీ అందరిని ఎలా కొట్టేసారు అనుకో, ఇక మనకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటుంది అంతే. వార్ జరగాల్సిందేనంటావా? వార్ జరిగిపోతే మొత్తం ఎక్కడికి దద్దరు వెళ్ళిపోవాలి, మొత్తం ఒకటే ఖాళీ. మరి వార్ జరిగితే ఇండియా గెలుస్తుందంటావా? ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నావా? ఇండియా ఎందుకు గెలవదు మేడం? మనం ఇండియన్స్ ఎందుకు గెలవదు చెప్పు? గెలవాలని మన బ్లడ్లోనే ఉంది ఇండియన్స్లా. సో ఫైనల్గా గవర్నమెంట్కి ఏం చెప్తావు? ఏం లేదు, గవర్నమెంట్కి చెప్పాల్సింది ఏంటంటే కొంచెం గట్టిగా రియాక్షన్ తీసుకోండి. అట్లా ఈజీగా వదిలేయకండి. ఏదంటే అది కొంచెం జల్దీ పట్టించుకుంటే మనకు కూడా ఫ్రీగా తిరగడానికి ఉంటుంది, మంచిగా ఉండడానికి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.